ఇప్పటికి సంగారెడ్డి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా వట్పల్లి పోలీస్ స్టేషన్లోనే కాంగ్రెస్ నాయకుడి బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఎస్ఐ లక్ష్మణ్ సమక్షంలో మండల అధ్యక్షుడు రమేష్ జోషి కేక్ కట్ చేశారు. ఎస్ఐ లక్ష్మణ్ కానిస్టేబుల్స్ తీరుపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా వట్పల్లి పోలీస్ స్టేషన్లోనే కాంగ్రెస్ నాయకుడి బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఎస్ఐ లక్ష్మణ్ సమక్షంలో మండల అధ్యక్షుడు రమేష్ జోషి కేక్ కట్ చేశారు. ఎస్ఐ లక్ష్మణ్ కానిస్టేబుల్స్ తీరుపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూస్తుంటాం దాదాపుగా ఇటువంటి సెలబ్రేషన్స్ ఏమంటే ప్రైవేట్ గా చేసుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు ఏకంగా స్టేషన్లోనే బర్త్డే వేడుకలు నిర్వహించినటువంటి విజువల్స్ మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏ విధంగా వివరణ ఇస్తున్నారు పోలీసులు? సంగారెడ్డి జిల్లా ఉట్పల్లి పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల కాంగ్రెస్ పార్టీ నాయకు వేడుకలను ఎస్ఐ లక్ష్మణ్ సమక్షంలోనే పోలీస్ స్టేషన్ లో నిర్వహించారు. ఆదివారం ఈ వేడుకలు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఆలస్యంగా ఈ విషయం బయటకు పొక్కింది. ఎస్ఐ సమక్షంలో మండల అధ్యక్షుడు రమేష్ కేక్ కట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్లకు అందరికీ కేక్ తినిపించినటువంటి దృశ్యాలు బయటికి రావడంతో పోలీసుల తీరుపై ఇటు విమర్శలు వ్యక్తమే కాకుండా ఈ అంశం చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒకవేళ విష్ చేయడం అవి ఉండొచ్చు, కానీ ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే బర్త్డే నిర్వహించడంపై స్థానికులు కూడా పోలీసుల సంబంధించినటువంటి చర్యలపై వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి. గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లో ఇటువంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులను కావచ్చు, పోలీసులను అయితే బదిలీ చేశారు. తాజాగా మనకున్నటువంటి సమాచారం మేరకు ఎస్ఐని హెడ్ క్వార్టర్ కు బదిలీ చేసినట్టు తెలుస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్ఐని బదిలీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక పోలీసులు ఇటువంటి చర్యలకు కనుక పాల్పడితే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మల్టీ జోన్ ఐజీ చెప్పినట్టు సమాచారం ఉంది. మొత్తం మీద అయితే ఎస్ఐ లక్ష్మణ్ అక్కడి నుంచి బదిలీ చేసినట్టు తెలుస్తుంది. ఆశ పోలీస్ అధికారులు కూడా, అంటే మిగిలిన పోలీసులు కానిస్టేబుల్స్ కూడా అక్కడ పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తోంది మనకి విజువల్స్ లో క్లియర్ గా ఫోటోలో. మరి వారి మీద కూడా ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? అక్కడ అసలు ఎవరి ప్రోద్బలంతో ఇదంతా జరిగింది అనుకోవచ్చు సునీల్? వాళ్ళపై కూడా శాఖపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ కి ఆదివారం మధ్యాహ్నం ఇచ్చినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ ఆ రోజు తన బర్త్డే అని చెప్పడంతో ఎస్ఐ వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ పిలిచినట్టు తెలుస్తుంది. కేక్ తీసుకొచ్చేసి అక్కడే కట్ చేయడంతో పాటు అందరికీ పంచిపెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇవి వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. మీడియాలో రావడంతో పాటు ఇటు సోషల్ మీడియాలో విస్తృతంగా ఫోటోలన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఆగ్రహించినటువంటి ఉన్నతాధికారులు ఎస్ఐపై బదిలీ వేటు వేశారు. ఇక కానిస్టేబుల్పై కూడా శాఖపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.